శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురానుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులను కలలో కూడా ఊహించి ఉండరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు. అదేవిధంగా కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి, వీరి జీవితంలో ఎదురయ్యే శుభ అశుభ సంఘటనలేంటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీరు చక్కని మాట నేర్పుతో ఇతరులను ఇట్టే ఆకర్షించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువిస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టాలను కూడా పంచుకుంటారు. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు విడిచిపెట్టరు. వీరి అధికమైన పట్టుదల కారణంగా కొన్ని సందర్భాలలో వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీదే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఈ విధంగా మొహం మీదే చెప్పడం వల్ల కొన్ని సందర్భాలలో వీరిని అందరూ ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడతారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ నూతన సంవత్సరంలో ఈ రాశివారి జీవితంలో ఎన్నో నూతన మార్పులు తీసుకురాబోతోంది. ఉద్యోగపరంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి తాము చేస్తున్న పనిలో బాధ్యతలు పెరుగుతాయి. పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటి ద్వారా మీ కుటుంబ సభ్యులకు దూరంగాను, అలాగే మీకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. తద్వారా మీ ప్రమోషన్ తీసుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళాలా, లేదా ఉన్న ఉద్యోగంలో ఉన్న ప్రదేశంలోనే ఉండాలా అనే ఆలోచనలో పడతారు. సినీ రంగంలో ఉన్న వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. మీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశి వారు ఉన్నత పదవులను చేపడతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో అర్ధాష్టమ శని గోచరించడం ద్వారా పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. తద్వారా ఈ రాశి వారు ఎన్నో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులను వృద్ధి చేస్తారు. కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్న మీ పూర్వీకుల ఆస్తులు మీ సొంతమవుతాయి. అలాగే శని అనుగ్రహంతో ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పును కూడా పొందుతారు. రాజకీయాలలో గొప్ప విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ ఒకటికి రెండింతలు లాభాన్ని పొందుతారు. ఎలాంటి రుణ సమస్యలైనా సరే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు చేపడతారు. అయితే అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. తద్వారా మీరు కావాలి అనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎన్నో ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. చదువు పట్ల పూర్తి ఏకాగ్రత, ఆసక్తి కలిగి ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా లేదు. జనవరి మాసంలో ప్రతినిత్యం ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఎన్నో రకాల మందులు వాడడం జరుగుతుంది. అయినప్పటికీ మీ ఆరోగ్య సమస్యలు తీరవు. మార్చి నెల వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయటం చాలా అవసరం. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆహార పదార్థాలు మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకోబోతున్నారు. వ్యాపార పరంగా మీరు ఎన్నో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. మీ చేతుల మీదుగా ఒక నూతన వ్యాపారం ప్రారంభించబడుతుంది. ఆ వ్యాపారం ప్రారంభంలో కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ వేగాన్ని పుంజుకుంటుంది. తద్వారా లాభాల వర్షం కురిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కాస్త ఆలోచించి ఆచితూచి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ఏవో చిన్న చిన్న తగాదాలు తలెత్తుతూ ఉంటాయి. అవి మీ యొక్క మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ఉండదు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం మీ మాట వినకుండా ప్రేమ కార్యకలాపాలలో జోక్యం చేసుకోవటం వల్ల సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు ఈ సమయంలో మీ సంతానంతో ప్రేమపూర్వకంగా మాట్లాడి వారి ఇష్టానుసారం వారికి స్వేచ్ఛను, అలాగే మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం వల్ల కుటుంబంలో ఏర్పడిన వివాదాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు విఘ్నేశ్వరుడిని మనసులో స్మరించుకుని వెళ్లడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. శనీశ్వర మంత్రాన్ని పఠించడం ద్వారా శని ద్వారా ఏర్పడే సకల దోషాలు తొలగిపోతాయి. మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి. ఇలా చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసినట్లయితే శనివారం నాడు నవగ్రహ పూజ చేయించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కాకులకు ఆహారం పెట్టడం ద్వారా పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. పక్షులకు, జంతువులకు ధాన్యాలను, నీటిని, ఆహారాన్ని ఇవ్వడం వల్ల మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీకు తోచిన విధంగా పేదవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేయండి. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఈ దీపాన్ని తలుపులకు ఇటువైపు అటువైపు ఉంచండి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. సాయంత్రం అమ్మవారు ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడవడం మానుకోండి. లేకుంటే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. తద్వారా అమ్మవారు ఆగ్రహిస్తారు. శుక్రవారం గడపకు పసుపు కుంకుమలు వేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు. సో చూశారు కదండి, 2024 సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎలా రానున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి, ఈ సమయంలో వీరి జీవితంలో ఎదురయ్యే శుభాశుభ సంఘటనలేంటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి వీరు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.